సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక కలల ప్రపంచం. తమ టాలెంట్తో అలాంటి ప్రపంచంలో ఎంతో ఎదగాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళందరికీ కలలకి కులం అనే గోడ అడ్డుగా నిలిచిపోయింది. మనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కొన్ని కులాల వాళ్ళకి మాత్రమే అవకాశాలు దొరుకుతాయని, నిన్ను తొక్కేస్తారని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అది అబద్ధం. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే కావాల్సింది కులం కాదు, టాలెంట్. అది ఒక్కటి ఉంటే చాలు ఇండస్ట్రీలో బ్రతకడానికి అని నిరూపించి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన కొంతమంది ఎస్సీ యాక్టర్స్ గురించి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ కూడా చేయండి. మొదటిగా చూసుకుంటే కమెడియన్, పొలిటీషియన్, విద్యా సంస్థ చైర్మన్ బాబు మోహన్ గారు ఎస్సీ కులానికి చెందినవారు. ఈయన ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో 1948 ఏప్రిల్ 14న జన్మించారు. ఈయన తండ్రి ఒక సాధారణ ఉపాధ్యాయుడు. ఆయనకు వచ్చే జీతం సరిపోకపోయినా సరే బాబు మోహన్ గారికి చదివించాలని ఉద్దేశంతో ఖమ్మం దగ్గరలో జాయిన్ చేశారు. ఆయన అక్కడే డిగ్రీ పూర్తి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టారు. కానీ ఏదో ఆశ సినిమా ప్రపంచంలోకి వెళ్లాలని. ఆ ఉద్యోగం వదిలేసి చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. కానీ ఎవరూ కూడా ఈయనకి ఛాన్స్ ఇవ్వలేదు. అందులో ఆ కాలంలో ఎక్కువ కులపిచ్చి అప్పటికి యాక్టర్స్ లో ఆ సినిమా ప్రపంచంలో ఉన్న వారికి ఉండేది. అయితే కె రాఘవ గారు నిర్మాతగా, రాజశేఖర్ గారు హీరోగా నటించిన ఈ ప్రశ్నకి బదులేది అనే సినిమాలో ఛాన్స్ కొట్టి తన నటనతో అద్దరకొట్టాడు. మన బాబు మోహన్ గారు ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో ఛాన్స్ రావడంతో బెస్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన కోటా శ్రీనివాసరావు గారి కామెడీలు ఇప్పటికీ కూడా హైలైట్ గా ఉంటాయి. అదే బ్యాక్గ్రౌండ్ తో రాజకీయాల్లోకి అన్నయ్య ఎన్టీఆర్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. చూసారా, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆగిపోయి ఉంటే, లేదంటే సినిమా ఛాన్సులు రావడం లేదని వెనక్కి వెళ్ళి ఉంటే ఈయన గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమా? లేదుగా. ఇక బాబు మోహన్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో కింద కామెంట్ చేయండి. మరో నటుడు రాఘవ లారెన్స్ గారు. ఈయన కూడా ఎస్సీ కులానికి చెందినవారే. ఈయన 1976 అక్టోబర్ 20న ఒక సాధారణ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. లారెన్స్ గారికి చిన్నప్పుడే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అతను తన కణితిని తగ్గించాలని దేవుడైన రాఘవేంద్ర స్వామిపై భక్తితో హిందూ మతంలోకి మారి తన పేరుని రాఘవ లారెన్స్ గా మార్చుకున్నారు. లారెన్స్ గారికి ఎల్విన్ లారెన్స్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. లారెన్స్ గారు మొదట తమిళ ఫైట్స్ మాస్టర్ సుబ్బారాయన్ కార్స్ క్లీనర్ గా పనిచేసేవారు. అలా షూటింగ్స్ చేసేవారు. అక్కడే వేసే డాన్సులు చూస్తూ ఆయన కూడా డాన్స్ వేసేవారు. డాన్సుల్లో ఇతడి ప్రతిభ గుర్తించిన రజనీకాంత్ గారు లారెన్స్ గారికి డాన్స్ యూనియన్ లో చేరడానికి సహాయం చేశారు. లారెన్స్ గారు మొదటిగా 1991లో వచ్చిన దొంగ పోలీస్ మూవీలో ఒక పాటలో ప్రభుదేవాతో పాటు కనిపించారు. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్ మ్యాన్ సినిమాలో చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే పాటలో ప్రభుదేవా వెనకాల ఉన్న డాన్సర్లలో ఒకరిగా కనిపించారు. దీంతో పాటు ముఠా మేస్త్రి, రక్షణ, అల్లరి ప్రియుడు సినిమాల్లో పాటల్లో కనిపించారు. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా హిట్లర్లో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారు. తన పనితనానికి మెచ్చిన చిరంజీవి గారు తన సినిమా మాస్టర్ కి కూడా అవకాశం ఇచ్చారు. దాంతో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత స్టైల్ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2015లో అబ్దుల్ కలాం గారు చనిపోతే ఆయన పేరు మీద సేవా సంస్థల్ని స్థాపించి ₹1 విరాళం కూడా ఇచ్చారు. లారెన్స్ గారు కొన్ని వందల మంది అనాథ పిల్లల్ని చేరదీశారు. దీంతో ఎంతో మందికి గుండె ఆపరేషన్స్ చేపించి ఇప్పుడు తమిళనాడులో ఒక దేవుళ్లా లారెన్స్ గారిని చూసారా, ఒక కార్ క్లీనర్ నుండి ఏ స్థాయికి వెళ్లారు. మరో నటుడు ప్రేమిస్తే భరత్. డాన్సర్ అవ్వాలని కోరికతో సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి హీరో అయ్యాడు. ప్రేమిస్తే సినిమాలో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న ప్రేమిస్తే భరత్ కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు మరియు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వ్యక్తి తమిళగా వెట్రి కలగం పార్టీ అధ్యక్షుడు విజయ్ తలపతి గారు కూడా ఎస్సీ కులానికి చెందినవారే. ఈయనకి నటన మీద ఉన్న ప్రేమతో డిగ్రీ పూర్తవగానే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. కానీ అక్కడ ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ళ నాన్న డైరెక్టర్ అయినా సరే సరైన హిట్స్ పడక మానసికంగా కృంగిపోయాడు. ఆ తర్వాత 1997లో వచ్చిన కాదలిక్కు మర్యాద అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. 2000లో వచ్చిన ఖుషీ సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ సినిమాని ఎస్జే సూర్య గారు పవన్ కళ్యాణ్ గారితో రీమేక్ తీసింది. ఆ తర్వాత మంచి హిట్ కొట్టి ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి యాక్టివ్ గా ఉంటున్న విజయ్ తలపతి గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో విలక్షణ నటుడు జీవా గారు. ఈయన కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయన తెలుగు, తమిళ్, మలయాళం
మలయాళం, హిందీ భాషల్లో కలిపి 100కు పైగా సినిమాల్లో నటించారు. ఈడియట్, దేశముద్రు, ఆడవారి మాటలకు అద్దాలే వేరులే లాంటి ఎన్నో సినిమాల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు జీవా గారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తన సత్తాని నిరూపించుకున్న జీవా గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు హీరో జయకాంత్ సంపత్. అందరూ ముద్దుగా పిలిచే పేరు జై కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయన జర్నీ మూవీతో మంచి పేరు తెచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. రీసెంట్ గా వచ్చిన రాజారాణి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జై కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు హీరో శంకర్ తీసిన జెంటిల్మ్యాన్ అనే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అర్జున్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయన తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. తన డైరెక్షన్ లో 12 సినిమాలు తీశారు. అర్జున్ గారు చిన్నతనంలో పోలీస్ అవ్వాలని అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల హీరోగా మారిన అర్జున్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు హీరో కమెడియన్ సుధాకర్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. ఈయన తమిళ్లో హీరోగా కిలిక్కి పొగం అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టారు. ఆ తర్వాత 1980లో సృష్టి రహస్యాలు సినిమాతో తెలుగు రంగ ప్రవేశం చేసి సిసింద్రి, రాజా, పెళ్లిపందిరి, హిట్లర్ లాంటి సినిమాలతో మంచి కమెడియన్ గా పేరు సంపాదించారు. ఆ తర్వాత చిరంజీవి గారు యముడికి మొగుడు అనే సినిమాతో నిర్మాతగా కూడా చేశారు. ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత ఇక ఏ సినిమాల్లో కనిపించకపోవడంతో ఆయన చనిపోయారనే ప్రచారం చేశారని, ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బ్రతికున్నా నన్ను చనిపోయినట్టు చిత్రించారని బాధపడ్డారు. ప్రస్తుతానికి సుధాకర్ గారు ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి గొప్ప నటుడు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటి దివ్యభారతి గారు. అతి తక్కువ సమయంలోనే వయసులోనే సినిమాల్లోకి వచ్చి స్టార్స్ నటులతో పాటు హై రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళలో దివ్యభారతి గారు ఒకరు. ఈమె బొబ్బులి రాజా సినిమాతో రంగప్రవేశం చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. దివ్యభారతి గారి జీవిత కాలంలో కేవలం 21 సినిమాలు తీసినా కూడా తన నటనతో అటు నార్త్ ఇటు సౌత్ ఇండియాలో మంచి పేరుని, ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. అలాంటి దివ్యభారతి గారు 19 సంవత్సరాల వయసున్నప్పుడు తను ఉంటున్న బిల్డింగ్ బాల్కనీలో నుండి కింద పడి చనిపోయారు. కానీ ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ సినీ ప్రపంచంలో సంగీత ప్రపంచం సృష్టించిన వ్యక్తి ఇళయరాజా గారు ఈ వర్గానికి చెందినవారే. ఈయన ప్రముఖ సంగీత దర్శకుడు ధనరాజ్ మాస్టర్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. మరో నటి గోపిక గారు. ఈమె కేరళలో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఈమె చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ లోకి ప్రవేశించింది. ఆమె 2002లో తులసీదాస్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ప్రణయమణి డూవెల్ ద్వారా నటనలో ప్రవేశించింది. గోపిక గారు తెలుగులో లేత మనస్సులు, నాటోగ్రాఫ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. ఈమె ఉత్తర ఐర్లాండ్ లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేషా చాకోను 2008లో జూలై 17న వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కి వెళ్లి అక్కడ స్థిరపడింది. ఇలాంటి గోపిక గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో యాక్టర్, రాజకీయ నాయకుడు నారుమల్లి శివప్రసాద్ రావు గారు. ఈయన చిన్నతనం నుండే సినిమాల మీద ఉన్న మమకారంతో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమా రంగంలోకి వచ్చి ఎన్నో సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా నటించారు. ఆ తర్వాత తనకున్న ఫాలోయింగ్ తో చిత్తూరు పార్లమెంట్ స్థానం నుండి 2 సార్లు ఎంపీగా గెలిచిన శివప్రసాద్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటుడు ప్రశాంత్ గారు. ఒక దక్షిణ భారత సినీ నటుడు. ఎక్కువ తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడు. 17 సంవత్సరాల వయసులోనే ప్రశాంత్ వైగాసి పోరం తచ్చు అనే తమిళ సినిమాలో నటుడిగా తన కెరియర్ ని ప్రారంభించాడు. ప్రశాంత్ గారికి 1998లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ చిత్రంతో మంచి పేరు వచ్చింది. తెలుగులో వినయ్ విధేయ రామ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన ప్రశాంత్ గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. సంగీత దర్శకుడు ఇళయరాజా గారి కొడుకు యువన్ శంకర్ రాజా గారు భారతదేశానికి చెందిన డ్రమ్స్ కళాకారుడు. శివమణి గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో నటి మాధవి గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. మాధవి హైదరాబాద్ లో శశిరేఖ గోవిందస్వామి దంపతులకి జన్మించింది. ఈమెకి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకునే పాటని అందించిన రాహుల్ సిప్లిగంజ్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారేనండి. ఇక నటి శ్రద్ధాదాస్ గారు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నందితా దాస్ కూడా ఈ వర్గానికి చెందినవారే. బాలీవుడ్ కమెడియన్ జానీ లీవర్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే. కోలీవుడ్ నటుడు పార్థిబన్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే. సీనియర్ హీరోయిన్ అయిన అర్చన కూడా ఈ వర్గానికి చెందినవారే. మరో సీనియర్ హీరోయిన్ రాధా, కోలీవుడ్ హీరోలు అయిన ధనుష్, ఆర్య కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. హిందీ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు జీవా కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ప్రముఖ స్టంట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, తేనెకల్ల సుందరి నవనీత్ కౌర్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే.
వారే. రజనీకాంత్ తో కబాలి, కాలా వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన పా రంజిత్, సౌత్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, సంగీత దర్శకుడు రఘు కుంచే కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.